ఈ వీడియోలో నేను 'పుష్ప 2' మూవీ క్రియేట్ చేసిన రికార్డ్స్ గురించి, ప్రపంచంలోనే ఎక్కువ మంది ఫాలో అయ్యే వ్యక్తి గురించి, అలాగే పిడుగులు ఎలా ఏర్పడతాయి, అలాగే ఇలాంటి ఆసక్తికరమైన విషయాల గురించి చెప్పబోతున్నాను. ఈ వీడియోను పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. హాయ్, నా పేరు లిబ్నల్ అక్వరం. ఈ వీడియోలోకి మీకు స్వాగతం. ఫ్యాక్ట్ నెంబర్ 1. పోటీలు అంటే ఆటలు ఆడటం, పాటలు పాడటం, క్వశ్చన్స్కి సమాధానాలు చెప్పడం ఇలాంటివి ఉంటాయి. కానీ సౌత్ కొరియాలో మాత్రం సంవత్సరానికి ఒకసారి ఒక విచిత్రమైన పోటీ నిర్వహిస్తారు. ఆ పోటీలో ఏమీ చేయకూడదు. అంటే అవును, ఏమీ చేయకూడదు. ఆ పోటీలో 90 నిమిషాలు ఖాళీగా కూర్చోవాలి. ఆ టైంలో నిద్రపోకుండా, మాట్లాడకుండా, ఫోన్ లేకుండా, అటు ఇటు తిరగకుండా కూర్చొని ఉండాలి. ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఈ పోటీ గెలవాలంటే గుండె వేగం నిలకడగా ఉండాలి. దీన్ని చెక్ చేయడానికి మానిటర్స్ తిరుగుతుంటాయి. అయితే ఆ దేశం వాళ్ళు విపరీతంగా పనిచేస్తూ ఒత్తిడికి గురవుతుంటారు. ఆ ఒత్తిడిని తగ్గించడానికి వూప్స్ యాంగ్ అనే విజువల్ ఆర్టిస్ట్ ఈ పోటీని ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఈ ఫ్యాక్ట్లో నేను T20లలోనే హైయెస్ట్ స్కోర్ గురించి చెప్తాను. T20లలో 200 కొడితేనే చాలా ఎక్కువ. అలాంటిది మన దేశంలో జరుగుతున్న సయ్యద్ ముస్తక్ అలీ టోర్నమెంట్లో బరోడా వర్సెస్ సిక్కిం మ్యాచ్లో బరోడా టీం 5 వికెట్లకు 349 రన్స్ చేసింది. ఇదే ఇప్పటి వరకు T20 చరిత్రలో హైయెస్ట్ స్కోర్. అయితే బరోడా టీంలో ముగ్గురు 300 స్ట్రైక్ రేట్తో, అలాగే ఇద్దరు 200 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశారు. అయితే సిక్కిం టీం 20 ఓవర్లలో 86 రన్స్ మాత్రమే చేశారు. దీంతో బరోడా టీం 263 రన్స్ తేడాతో గెలిచింది. ఫ్యాక్ట్ నెంబర్ 3. పిడుగులు ఎలా ఏర్పడతాయి? ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు సముద్రాలు, నదులు, చెరువులలో ఉన్న నీళ్లు ఆవిరి అయ్యి మేఘాలుగా ఏర్పడతాయి. అయితే మేఘాల్లో ఉండే వాటర్ డ్రాప్లెట్స్ అక్కడి ఉష్ణోగ్రతకు ఐస్ క్రిస్టల్స్గా మారతాయి. అయితే బలమైన గాలుల వల్ల ఇవి ఒకదానితో ఒకటి ఢీకొట్టి ఎలక్ట్రిక్ ఛార్జ్ను క్రియేట్ చేస్తాయి. అందులో కొన్ని పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్ పార్టికల్స్గా మారతాయి. పాజిటివ్వి తేలిగ్గా ఉండటం వల్ల పైకి, నెగిటివ్వి బరువుగా ఉండటం వల్ల మేఘాల కింది భాగానికి చేరుకుంటాయి. ఎప్పుడైతే వేరే మేఘాలు దగ్గరికి వస్తాయో అయస్కాంతంలో ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్ అయినట్లు నెగిటివ్ అలాగే పాజిటివ్ ఛార్జ్ పార్టికల్స్ అట్రాక్ట్ అయ్యి మెరుపులు ఏర్పడతాయి. అలాగే మేఘాల అడుగు భాగంలో ఉండే నెగిటివ్ ఛార్జ్ పార్టికల్స్ భూమి మీద ఉండే పాజిటివ్ ఛార్జ్ పార్టికల్స్ను ఆకర్షిస్తాయి. అంటే చెట్లు, టవర్స్, కొండలు, బిల్డింగ్స్, మనుషులు, వీటి ద్వారా ఇలా నెగిటివ్ అలాగే పాజిటివ్ ఛార్జ్ పార్టికల్స్ కలిసి పిడుగులు ఏర్పడతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 4. క్రిస్టియానో రొనాల్డో. ప్రపంచంలో ఈ పేరు తెలియని వాళ్ళు ఉండరేమో. ఎందుకంటే మన ప్రపంచంలో ఎక్కువ మంది చూసేది అలాగే ఆడేది ఫుట్బాల్. అలాంటి గేమ్లో ఫేమస్ ప్లేయర్ రొనాల్డో. రొనాల్డో ఫేమస్ మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో ఎక్కువ మంది ఫాలో అయ్యే వ్యక్తి కూడా రొనాల్డోనే. 1 బిలియన్ మంది అంటే 100 కోట్ల మంది రొనాల్డోను ఫాలో అవుతున్నారు. ఇంకా ఏ వ్యక్తిని కూడా ఇంతమంది ఫాలో అవ్వట్లేదు. రొనాల్డోను ఇన్స్టాగ్రామ్లో 644 మిలియన్ల మంది, ఫేస్బుక్లో 170 మిలియన్ల మంది, ట్విట్టర్లో 114 మిలియన్ల మంది, యూట్యూబ్లో 71.6 మిలియన్ల మంది, అంటే మొత్తం కలిపితే 100 కోట్ల మంది క్రిస్టియానో రొనాల్డోను ఫాలో అవుతున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 5. ఈ ఫ్యాక్ట్ అయితే 'పుష్ప 2' మూవీ గురించి. చాలా హేట్, ట్రోలింగ్ మధ్య విడుదల అయ్యి వాళ్ళకు ఒక సమాధానం ఇచ్చింది 'పుష్ప 2' మూవీ. అయితే 'పుష్ప 1' మూవీకి గాను అల్లు అర్జున్ గారికి నేషనల్ అవార్డు వచ్చింది. 'పుష్ప 2' మూవీ కూడా రావచ్చని టాక్. అయితే ఈ మూవీలో పనిచేసిన అల్లు అర్జున్ గారు ఈ మూవీకి 300 కోట్ల శాలరీ తీసుకున్నారు. ఇప్పటి వరకు మన దేశంలో ఒక యాక్టర్ తీసుకున్న ఎక్కువ శాలరీ ఇదే. అయితే ఈ మూవీ రిలీజ్కి ముందే 1000 కోట్లకు పైగా బిజినెస్ను చేసింది. ఇది కూడా ఒక రికార్డ్. అయితే రిలీజ్ తర్వాత ఈ మూవీ మొదటి రోజే 294 కోట్లు కలెక్ట్ చేసింది. అంతకుముందు RRR మూవీకి ఈ రికార్డ్ ఉండేది. రేటు 500 కోట్లు. అలాగే 6 డేస్లో 1000 కోట్లు కలెక్ట్ చేసింది ఈ మూవీ. అంతకుముందు బాహుబలి 2 10 డేస్లో ఈ మార్క్ను టచ్ చేసింది. ఒక వారంలో ఎక్కువ కలెక్ట్ చేసింది కూడా 'పుష్ప 2' మూవీనే. 'పుష్ప 2' మూవీ మొదటి వారంలో 1067 కోట్లు కలెక్ట్ చేసింది. తక్కువ టైంలో 500 అలాగే 1000 కోట్లు కలెక్ట్ చేసిన మూవీ కూడా ఇదే. హిందీలో అయితే డే 1 72 కోట్లు కలెక్ట్ చేసింది.
అది కూడా వీక్ డేస్ అలాగే నాన్ హాలిడే రోజుల్లో. అంతకుముందు షారుఖ్ ఖాన్ మూవీ జవాన్ 65.5 కోట్లు కలెక్ట్ చేసింది. ఆ రికార్డును డే 3 రికార్డును డే 4తో కొట్టింది పుష్ప 2 మూవీ. ఒక డబ్బుడు మూవీ షారుఖ్ ఖాన్ రికార్డ్స్ను బ్రేక్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇంతే కాదు, అడ్వాన్స్ బుకింగ్స్లో 100 కోట్లు కలెక్ట్ చేసింది. ఇంకా ఉంది, తమిళనాడు, కేరళ, కర్ణాటకలో ఒక తెలుగు సినిమాకి డే 1 ఎక్కువ కలెక్షన్స్ పుష్ప 2 మూవీకే వచ్చాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. జై హింద్.